హలో పీపుల్ ఆఫ్ వైజాగ్. తమ్నేల్ చూసి వచ్చినందుకైతే థ్యాంక్ యూ. ఇదైతే కనుక మేము ఈరోజు జుబేదా ఆలీ కలెక్షన్స్కి వెళ్ళాం అనమాట. మన ఎంబీపీలో ఉషోదయ భవన్లో పెట్టారు. సో అక్కడికి మేము వెళ్తున్నాం కలెక్షన్స్ ఎలా ఉన్నాయి ఏంటి అని చూడడానికి, జుబేదా గారిని మీట్ అవ్వడానికి. చాలా ఎగ్జైటింగ్గా ఉంది. ఇదైతే ఎంట్రన్స్ గేట్ అనమాట. అక్కడ చూడండి జుబేదా ఆలీ బ్యానర్ ఉంది కదా, అక్కడైతే నేను ఎగ్జైటింగ్ అండ్ సర్ప్రైజింగ్గా ఉంది. నాతో పాటు మీరు కూడా సర్ప్రైజ్ అవుతారు. ఇదైతే స్టార్టింగ్ ఎంట్రన్స్ ఉషోదయ భవన్ అనమాట. ఉషోదయ భవన్ లో ఆ జుబేదా ఆలీ కలెక్షన్స్ బ్యానర్. ఇక్కడికి వెళ్ళగానే మనకి ఛార్జ్ అండి, ఎంట్రీ టికెట్ 50 రూపీస్ తీసుకోవాలి. కింద ఎంట్రీ టికెట్ 50 రూపీస్ తీసుకోగానే వాళ్ళు మనకి సిగ్నేచర్ స్టాంప్ వేస్తారనమాట, ఎంట్రీ స్టాంప్. నేను మా హస్బెండ్ అయితే వేయించుకున్నాం 100 రూపీస్ పే చేసి. లోపలికి వెళ్ళగానే కలెక్షన్స్ అయితే అదిరిపోయాయండి. జ్యువెలరీ అంటే నార్మల్ లెవెల్ నుండి సెలబ్రిటీ లెవెల్ వరకు మంచి మంచి డ్రెస్సెస్ కలెక్షన్స్ అయితే చాలా బాగున్నాయి. మన ఆడవాళ్ళకి ఎక్కువగా ఇష్టపడేది జ్యువెలరీ కదా. నేనైతే ఒక లుక్ వేసాను అలాగే జ్యువెలరీ. చూడండి మీకు అక్కడ ఎంతెంత చాలా మంచి జ్యువెలరీ ఉంది. అంటే మినీ చోకర్స్, హారాలు, లాంగ్ చైన్స్, ఇయర్ రింగ్స్, బ్యాంగిల్స్, నాను వడ్డానం, ఇంకా చాలా చాలా కలెక్షన్స్ ఉన్నాయండి. మ్యాటీస్, ఇవన్నీ చూడండి. ఇవన్నీ కూడా చాలా రీజనబుల్ ప్రైజెస్ అనమాట. తక్కువ నుండి హై రేంజ్ ప్రైజెస్ వరకు ఉన్నాయి. అది మన చాయిస్ ప్రకారం అనమాట. చూడండి ఇక్కడ కాసుల పేరు, ఇక్కడ జ్యువెలరీ, నెక్స్ట్ స్టడ్స్, స్టోన్ కలెక్షన్ కూడా ఉంది. ఇక్కడైతే 3 to 4, 5 కౌంటర్స్ వరకు పెట్టారండి. వాళ్ళ ఫ్యామిలీనే అలా పెట్టారనమాట. ఇగో బ్యాంగిల్స్ కలెక్షన్ ఇదంతాను. అక్కడైతే వడ్డాను. ఇది ఇటువైపు వస్తే హ్యాండ్ బ్యాగ్ కలెక్షన్ అనమాట. హ్యాండ్ బ్యాగ్స్ చాలా బాగున్నాయి. నేనైతే బట్టల మీదకి వెళ్ళిపోయాను ఎందుకంటే షాపింగ్ చేసేద్దామని. చూడండి ఇక్కడ అంటే ప్లస్ సైజెస్ అన్ని కూడా ఉన్నాయి అనమాట అవైలబుల్. నార్మల్ సైజెస్ నుండి ప్లస్ సైజెస్ వరకు. అతనైతే నేను అడుగుతున్నాను ఏంటి ఎలా ఉంటుంది, కాటనా కాదా అనేసి. ఈవిడైతే ఆలీ గారి చిన్న కూతురు, తన పేరేటో నాకు తెలీదు, బట్ వ్లాగ్స్ లో చూడడమే మీటి అనమాట. మీటి అయితే నాతో సెల్ఫీ తీసుకుంది. సో అలాగా ఇంకా కలెక్షన్స్ కోసం అనేసి కౌంటర్స్ చాలా పెట్టారండి. అక్కడ బట్టలు అయితే చాలా బాగున్నాయి. నేను అన్ని కౌంటర్స్ లోని వెళ్ళి నాకు సరిపడా సైజెస్ ఏమైనా ఉన్నాయేమో అనేసి చూసుకుంటున్నాను. చాలా చాలా బాగున్నాయి కలెక్షన్స్ అయితే. ఇదంతా హ్యాంగర్స్ కున్నవంతా ఫ్రాక్ కలెక్షన్ అండి. ఈవిడ ఆలీ గారి వైఫ్ మరదలు అండ్ ఆలీ గారి కొడుకు. తనకి కూడా చాలా సిగ్గు అనమాట. చూడండి సెల్ఫీకి ఎలా ఇదవుతున్నారో. తన ఆయుష. ఇప్పుడైతే కనుక మీరు ఎదురు చూస్తున్న ఆ జుబేదా మేడం ని కలిసాం అనమాట. చూడండి జుబేదా మేడం నాతో సెల్ఫీస్ అవి ఎలా దిగారో. చాలా ఫ్రెండ్లీ నేచర్, చాలా ఆప్యాయంగా మాట్లాడారు అనమాట. లాస్ట్ టైం నేను వెళ్ళాను, ఆవిడకి ఎంత బాగా గుర్తుందో. ఆవిడ నన్ను రిసీవ్ చేసుకునే విధానం అండ్ నాతో మా హస్బెండ్ తో చూడండి ఎలా సెల్ఫీస్ దిగారు. చాలా ఫ్రెండ్లీ నేచర్ అండ్ చాలా మంచి పర్సన్ అనమాట మేడం అయితే కనుక. ఆలీ సార్ కూడా వస్తే చాలా బాగున్ను. ఆలీ సార్ జాతిరత్నాల షోలో బిజీగా ఉన్నారు. ఫస్ట్ అయితే కనుక నేను వెళ్ళగానే ఆవిడ మిల్కీ గార్డ్ కోసం అడుగుతున్నారు. చూడండి బాబుని ఇంట్లో ఫేవర్ అడిగి బాగాలేదు. హాయ్ ఎవ్రీవన్, ఆలేఖ్య అనిల్ బ్లాగ్స్ కొత్తగా స్టార్ట్ చేశారండి. రాకింగ్ అసలు చాలా బాగా బ్లాగ్స్ అయితే ఉన్నాయి అందులో. మనం అందరం వాళ్ళని ఫాలో అయిపోదాం, సబ్స్క్రైబ్ చేసేసుకుందాం, ఇంకా సపోర్ట్ చేద్దాం. ఆల్ ది బెస్ట్ మా. ఇలాగే మంచి మంచి కంటెంట్స్ తోటి మీరు ముందుకు రావాలని నేను కోరుకుంటున్నాను. గాడ్ బ్లెస్ యూ. మీ ఇన్స్పిరేషన్ తో ఛానల్ స్టార్ట్ చేశాను. ఓ ఇది మంచి విషయం. ఇలాగే నా ఇన్స్పిరేషన్ తోటి చాలా మంది ముందుకు రావాలని కోరుకుంటున్నాను. నేను నెక్స్ట్ మళ్ళీ మనం విజిట్ అయ్యేసరికి నువ్వు మీ ఛానల్ ఎక్కడికో వెళ్ళిపోయి ఉండాలి. మంచి సక్సెస్ తోటి మనం మళ్ళీ మీట్ అవుదాం. ఓకేనా? థ్యాంక్ యూ. నేనైతే కనుక జుబేదా ఆలీ కలెక్షన్స్ లో ఒక డ్రెస్ అయితే తీసుకున్నానండి. అదే కార్డ్ సెట్. కాస్ట్ ఎక్కువ అనేసి భయపడ్డాను, కానీ రీజనబుల్ గానే ఉంది. సో అయితే కనుక నేను తీసుకున్న డ్రెస్ అయితే ఇప్పుడు మీకు చూపిస్తాను. చూడండి ఇక్కడ సైజెస్ ప్రకారం ఉన్నాయి కదా, ఎల్, XXL అండ్ XL ఇలాగా. ఇదేనండి నేను తీసుకున్న డ్రెస్ అయితే కార్డ్ సెట్. ప్రైస్ కూడా 700 రూపీస్. సో డ్రెస్ అయితే తీసేసుకున్నాను. సో ఇదేనండి నేను తీసుకున్న డ్రెస్. చూడండి ఇదేనమాట నేను తీసుకునే డ్రెస్. ఇప్పుడైతే ఇంటికి వెళ్ళిపోతున్నాము. ఈ వీడియో కనుక మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అయ్యి లైక్. జుబేదా ఆలీ కలెక్షన్స్ నుండి అయితే కనుక నేను తీసుకున్న డ్రెస్ అయితే ఇదే. చూడండి
రూపీస్ కార్డ్ సెట్ అన్నమాట. ఇదే నేను తీసుకున్నాను. ఇప్పుడైతే కనుక నేను ఈ డ్రెస్ మీకు వేసుకొని చూపిస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఇదే నేను వేసుకున్న జుబేదా అలీ కలెక్షన్స్ డ్రెస్ అన్నమాట. వాళ్ళైతే నాకు కరెక్ట్ సైజే చెప్పారు, బట్ నేనైతే ఇంకొద్దిగా లార్జ్ అనేసి చెప్పి తీసుకున్నాను. చూడండి, నాకైతే చాలా లూజ్ అయిపోయింది డ్రెస్, కానీ ఇది కొద్దిగా లావుగా ఉన్న వాళ్ళకైతే పర్ఫెక్ట్ సైజే. ఇది బాగుంటుంది. నేను కూడా కొద్దిగా స్టిచెస్ వేసుకుంటే నాకు కూడా పర్ఫెక్ట్గానే ఉంటుంది. సో ఇదేనండి కార్డ్ సెట్ నేను తీసుకున్న జుబేదా అలీ కలెక్షన్స్ది. బాగుందా? చూడండి. థ్యాంక్ యూ అండి, ఇలాగా నా వీడియోస్ అన్ని మీరు సపోర్ట్ చేస్తున్నందుకు. థ్యాంక్ యూ సో మచ్ జుబేదా మేడం. మీకోసం చాలా చెప్దాం అనుకున్నాను, బట్ మిమ్మల్ని చూడగానే నా మైండ్ అంతా బ్లాక్ అయిపోయింది. సో ఏం చెప్పాలో నాకు తెలియలేకపోయింది. సో ఇదే గైస్, ఈ వీడియో అయితే కనుక ఇలాగే కనుక మీరు నన్ను సపోర్ట్ చేస్తుంటే ఇంకా చాలా చాలా వీడియోస్తో మీ ముందుకు వస్తుంటాను. ఫాలో ఫర్ మోర్.